జగద్గురువు సద్గురువు అయిన ధ్యాన గురువు పత్రిజీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే నాకు ఆత్మవిద్యను బ్రహ్మ విద్యను ప్రసాదించిన మా గురువులందరికీ ఆత్మ నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారం. మనం ఈరోజు కర్మ సిద్ధాంతము దాని గురించి చెప్పుకుందాము. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది కర్మ సిద్ధాంతం. ఇది తెలుసుకున్నామంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాబట్టి నెక్స్ట్ మన లైఫ్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఇది అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. దానికి పత్రి గారు చెప్పేశారు, అందరికీ తెలుసు. కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అంతే. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు అని గురువుగారు చెప్పారు. అందరూ విన్నాము, అందరికీ తెలుసు. అయినా మళ్ళీ మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు నేను మంచిదాన్ని కదా, నేనేం చేయలేదు కదా, నాకెందుకు వచ్చింది అని ప్రతి ఒక్కరూ అనుకుంటాము. కానీ ఇది ఒకసారి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మన లైఫ్లో ఏదన్నా వస్తే ఓకే ఎప్పుడో నేను చేసుకునిందే అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు అది ఎక్కువ కష్టం అనిపించదు. దాన్ని భరించడానికి అంగీకరిస్తాం. ఈ విషయం తెలియనప్పుడు నేనేం చేయలేదు కదా, నాకెందుకు వచ్చింది, నేనేం చేయలేదు కదా, నాకెందుకు వచ్చిందని తపన పడిపోతాము. ఇంకా ఎక్కువ వేదనకి గురైపోయి మనము బాధపడిపోతూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ పెట్టేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతం అనేది తెలుసుకోవాలి. గురువు గారు ఏం చెప్పారు? విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట అని చెప్పేశారు. కాబట్టి మనం ఏ విత్తనం వేస్తామో ఆ చెట్టే వస్తుంది. తప్పు చేసేసి ఎవరు చూడలేదు కదా, నేను ఏ తప్పు చేయలేదు అని మనం అనుకుంటాము. కానీ ప్రకృతి పరమాత్మ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సకల చరాచర జగత్తును సృష్టించి నడిపిస్తున్నది ప్రకృతి పరమాత్మ. కాబట్టి ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మనం చేస్తున్న మంచి చెడులు ఎప్పటికప్పుడు రికార్డ్ అయిపోతూనే ఉంటాయి. అది భౌతిక జగత్తులో ఉన్నప్పుడు తెలియదు, అర్థం కాదు. ఎంతసేపు అయినా ఏమనుకుంటాము, ఈరోజు నాకేదో హెల్త్ బాగాలేదంటే ఇంట్లో వాళ్ళు ఏదో భోజనం సరిగా చేయలేదు, అందుకే నాకు ఆరోగ్యం పాడైంది అంటాము. మరి ఒకే భోజనం ఇంట్లో అందరం తింటాం కదా, మరి అందరికీ బాగలేకుండా పోవాలి అంటే కర్మ ఉంటే అందరికీ బాగలేకుండా కూడా పోతుంది. కానీ ఒక్కరికే బాగలేకుండా పోయిందంటే నువ్వేదో సరిగా చేయలేదు అంటే మరి అందరికీ బాగలేకుండా అవ్వాలి కదా. కాబట్టి కర్మ సిద్ధాంతము అనేది ఉంది అనేది అర్థం చేసుకున్నప్పుడు మనం ఎవరిని నిందించము. లేదంటే ఏమంటాము, నేను రోడ్లో వస్తూ ఉన్నాను, ఎవరో బండిలో వచ్చి గుద్దేశారు అంటాం. అది కరెక్టే. కానీ కర్మ అనేది మనకి జరగాలి అని రాసున్నప్పుడు అది ఏ రూపంలో అయినా వచ్చేస్తుంది. అది మనం ఏం చేస్తాము, నేను జాగ్రత్తగానే వస్తూ ఉన్నాను, వాళ్ళే ఎవరో వచ్చి గుద్దేశారు అంటాము. మరి ఎంతోమంది రోడ్లు వెళ్తున్నారు కదా, మరి వాళ్ళందరినీ గుద్దుకుండా మనల్ని ఎందుకు వచ్చి గుద్దారంటే మనకే కర్మ ఉంది. కాబట్టి ఇది కర్మభూమి పుణ్యభూమి. ఏమి చేస్తామో అదే మన లైఫ్లో వస్తుంది. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ కష్టము అని అనిపించదు. దీనికి ఎగ్జాంపుల్గా మనము ఒక స్టోరీ చెప్పుకుందాం. ఎందుకంటే ఏదైనా సరే కథ రూపంలో చెప్పుకున్నప్పుడు మనకి బాగా గుర్తుంటుంది, మనం ఇంకొకరికి చెప్పగలుగుతాము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాలి, ఇంకొకరికి తెలియచేయాలి. ఒక రాజుగారు ఉన్నారంట. ఆయనకి తన ప్రజల్ని మంచిగా పరిపాలించాలి అని చాలా కోరిక అంట. కాబట్టి ఆయన ఏం చేసేవాళ్ళంటే మారువేషంలో గుర్రం ఎక్కి రాజ్యం అంతా తిరిగేవాడంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పక్కకు వెళ్ళేవాడంట. అక్కడ వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూసి, అరే ఈ ఊర్లో ఈ సమస్య ఉంది, దీన్ని నేను బాగు చేయాలి, ఈ ఊర్లో ఇలా ఉంది మంచిగా ఉంది, దీన్ని మనము ఇంకా డెవలప్ చేయాలి అని ఆయన ఎప్పటికప్పుడు రాజ్యంలో తిరుగుతూ అన్నీ చూసేవాడంట. ఒకరోజు ఆయన ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఈయన గుర్రంలో వెనక చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక ఎలుగుబంటి ఆ మనిషిని ఫాలో అవుతా ఉన్నాడు. ఈయన గమ్మునే చూస్తూ వెళ్తూ ఉన్నాడంట. అంత నిజమైన సమస్య వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి కాపాడాలి, సరే ఏం జరుగుతుందో చూద్దాం, ఫస్ట్ చూడాలి కదా ఏం జరుగుతుందో అని ఈయన వెళ్తూ ఉన్నాడంట. ఆ ఎలుగుబంటి ఏం చేసిందంటే
ఒక ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషిని అటాక్ చేసిందంట. అటాక్ చేసేసరికి అతను చెట్టు ఎక్కేసాడంట. అయినా కూడా పోయి అది ఆ మనిషిని చంపేసిందంట ఎలుగు బట్టి. సరే, ఇంకా ఆయన వెళ్ళేదానికి అవకాశం లేకుండా అయిపోయిందంట. అంటే దగ్గరికి వెళ్ళి కాపాడాలంటే ఆ విధమైన సిచ్యువేషన్ లేకుండా అక్కడ క్రియేట్ అయిపోయిందంట. అంటే ఎవరో అడ్డు రావడమో ఏదో జరగడమో అలా జరిగిపోయింది. ఆ మనిషి చనిపోయినాడంట. అరే, మనం చూస్తూ ఉండి కూడా మనం కాపాడలేకపోయామే అనుకున్నారట రాజుగారు. సరే, మళ్ళీ వెళ్తానే ఉన్నారట. కొద్ది దూరం పోయిన తర్వాత ఆ ఎలుగుబంటి పాముగా మారిపోయిందంట. అరే, ఏంటిది ఎలుగుబంటి ఎందుకు పాము అయిపోయింది అని ఇంకా ఆయన పూర్తి షాప్లోకి వెళ్ళిపోయారంట. సరే, మళ్ళీ వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక మనిషిని కాటేసింది. అరే, మళ్ళీ మనం చూస్తూ ఉండి ఆ మనిషిని కాపాడలేకపోయామే, ఇలా జరిగిపోయింది, లేదు ఈసారి ఏం జరుగుతుందో చూడాలి అని మళ్ళీ ఫాలో అవుతూ ఉన్నారంట. ఇంకో కొద్ది దూరం పోయిన తర్వాత ఒక మనిషిగా మారిపోయింది. మనిషిగా మారిపోయి పాము అక్కడ ఒక నది ఉంటే ఆ నది దగ్గర పడవ ఉందంట. ఎవరో పడవలో ఎక్కారంట. ఈ పాము పడవని నడిపేవాడిగా వెళ్ళి నేను తీసుకెళ్తాను అంటే వాళ్ళు పడవలో ఎక్కారంట. బాగా నదిలో బాగా లోతైన ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అందరినీ నదిలోకి తోసేసిందంట ఆ మనిషి. సరే, ఈయన అన్ని దూరం నుంచి చూస్తూ ఉన్నాడంట. ఇది ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఎవరు పట్టుకోవాలి ఈసారి నేను అతన్ని అనేసి ఆ మనిషి పట్టుకోవాలని ఇంకా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫాలో అవుతూ ఉన్నాడంట. సరే, నదిలో నుంచి వచ్చేసి మళ్ళీ వెళ్తూ ఉన్నారంట ఆ మనిషి. ఒక దగ్గర పోయిన తర్వాత ఒక బావి దగ్గర ఒక ఆడామె నీళ్లు చేరుతూ ఉందంట. ఈ మనిషి వెళ్ళి నాకు కొద్దిగా నీళ్ళు ఇస్తారా అని అడిగిందంట. ఆమె సరే తాగండి అని చెప్పి నీళ్లు చేరుతూ ఉన్నిందంట. వెనక నుంచి పోయి ఆమెని బావిలోకి తోసేసిందంట. ఇంకా అంతే, రాజుగారు పోయేసి పట్టేసుకున్నాడంట. ఎట్లయినా సరే పట్టేసుకోవాలి, ఎవరు తెలుసుకోవాలి, ఇంతమందిని చంపేస్తూ ఉంది అనేసి చూస్తే నుదుటి మీద ఏమీ రాత లేదట. మామూలుగా రాజుగారికి ఎవరిని చూసినా వాళ్ళ రాత చదివేసే విద్య ఆయనకు ఉందంట. మనమందరం కూడా బాగా సాధన చేసి బయట ప్రపంచాన్ని వదిలేసి అవి జరుగుతూ ఉంటాయి రొటీన్. నిజంగా మనం తీవ్రమైన సాధన చేసినప్పుడు మనకి కూడా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అవి మనం తెలుసుకోవాల్సింది. నాకు ఆంజనేయ స్వామి కనిపించాడు, నేను అమెరికాకి వెళ్ళున్నాను, నేను అక్కడికి పోయినాను, నాకు కలర్స్ కనిపించినాయి. అది స్టార్టింగ్లో ధ్యానం చేసే వాళ్ళకి అవి అవసరం. ఎందుకంటే ధ్యానంలో ఏదో ఉంది, ధ్యానం అనేది పనిచేస్తుంది అనే దానికి. కానీ మనం సీనియర్స్ అంటే సాధనలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని తీవ్రమైన సాధన మనం చేయగలిగినప్పుడు మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. అలా రాజుగారికి బాధ అయిపోయిందంట. ఏంటిది, ఏదో పట్టేసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి అనేసి చేపట్టేసుకున్నాడంట. అప్పుడు ఆమె ఆడవేషంలో ఉందంట. ఇలా చూస్తే ఏమీ రాత లేదంట. ఎవరు నువ్వు చెప్పు, ఏంది ఇంతమందిని చంపేస్తున్నావు అనేసి అంటే వదులు నా చెయ్యి అనేసి అనిందంట. లేదు నేను వదలను, నువ్వు నిజం చెప్పాల్సిందే, ఎందుకు ఇంతమందిని చంపేస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఎలుగుబంటిగా వచ్చావు, మళ్ళీ పాము అయ్యావు, మళ్ళీ మనిషిగా మారావు, ఇంతమందిని చంపేశావు, నువ్వు నాకు నిజం చెప్పాల్సిందే అని గట్టిగా పట్టుకున్నాడంట. అప్పుడు ఆమె ఇంకా ఈయన వదిలేట్టుగా లేడు అని, నువ్వు ఫస్ట్ నీ రాజ్యానికి వెళ్ళు, 5 నిమిషాల్లో మీ తమ్ముడు చనిపోతాడు అని చెప్పిందంట. ఇప్పుడు రాజ్యంలోకి వెళ్ళి తమ్ముడుని కాపాడుకోవాలా, లేదంటే ఇక్కడ ఈమె విషయం తేల్చుకోవాలా, ఏం చేయాలి? ఇలాంటి సందిగ్ధ పరిస్థితి కూడా వస్తుంది. ఏం చేయాలి అని సరైన నిర్ణయం తీసుకోలేము. ఇదే అదా, ఇంతమందిని చంపేసింది, ఈమెని ఇది చేయాలా? అరే తమ్ముడు అంటే మరి ఇప్పుడు ఇంతమందిని చంపేది కళ్ళారా చూశాడు, మరి ఆమె మాట అబద్ధం ఉండదు, నిజమే ఉంటుంది. మరి నేను అక్కడికి వెళ్ళాలా అని కాసేపు ఆయనకి అర్థం కాదు. సరే అని చెప్పేసి ఆమెను బంధించేసి తీసుకెళ్తాడు తమ్ముడు గుర్రం మీద. వెళ్తే రాజ్యంలో వాళ్ళ తమ్ముడు నిజంగానే చనిపోతాడు. ఇప్పుడు అడుగుతాడు, లేదు మీరు ఎవరో నాకు చెప్పాలి, లేదంటే నేను నా ప్రాణం తీసేసుకుంటాను. ఎందుకంటే నేను నా కంటికి ఎదురుగా ఇన్ని చూసి ఎవరినీ కాపాడలేకపోయాను. నేను ఒక రాజుగా ఉండి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది.
కాబట్టి నేను ఇలాంటి అనవసరమైన బ్రతుకు బతకడం కన్నా నేను చనిపోవడమే అంటే, నీకు ఇంకా టైం రాలేదు, నువ్వేం చేసుకోవాలా, నువ్వు చావు నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది అని అంట. ఇప్పుడు అమ్మా ఎవరమ్మా మీరు చెప్పమ్మా అంటే, సరే నేను మృత్యుదేవతని, ఎవరెవరి టైం తీరిపోయినప్పుడు వాళ్ళని నేను వెళ్ళి ఎవరెవరి లెక్క తీసేయాలో తీసేస్తూ ఉంటాను. సృష్టి కార్యం, సృష్టి రచన జరిగినప్పుడు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇది నీ పని అని ఎవరెవరి పని వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు నాకు మృత్యుదేవతగా నాకు పని ఇచ్చారు. అప్పుడు నేను బాధపడ్డాను. వరుణదేవుడు వర్షాన్ని ఇస్తే అందరూ సంతోషపడతారు, పంటలు పండుతాయి, అబ్బా వానొచ్చింది అంటారు. చల్లటి గాలి వచ్చింది, అబ్బా వాయుదేవుడు మంచి గాలి ఇచ్చాడు, అందరికీ మంచి పనులు ఇచ్చి నాకెందుకు ఇలాంటి చెడ్డ పని ఇచ్చారు, అది ఎవరో మృత్యుదేవత అంట పనికి మారింది, మమ్మల్ని చంపేసింది అని నాకు చెడ్డ పేరా, నాకెంత కష్టమో, నాకు ఈ పని వద్దు పరమాత్మ అంటే, లేదు ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయాలంటే, కాబట్టి ఈ పని నీకు అప్పచెప్పబడింది, అందువల్ల నువ్వు చేయాల్సిందే అని. అయితే దీనికి వేరే దారి లేదా, అందరి దగ్గర నేను తిట్టించుకోవాల్సిందేనా, నా జన్మ అంతేనా అంటే, సరే అయితే నిందలేందే పొందిపోదు. కాబట్టి మనం ఏమంటాము, లారీ వచ్చింది గుద్దేసింది, బస్సు వచ్చింది ఎక్కిచ్చేసింది, లేదు ఫుడ్ తిన్నారు పాయిజన్ అయిపోయింది, ఇలా ఏదో ఒక కారణం పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఏమి జరిగినా ఏమి జరుగుతున్నా కర్మ ప్రకారమే జరుగుతుంది. కానీ మనం ఏమనుకుంటాము, ఫలానా దగ్గర ఫలానా తిని నాకు బాగలేకుండా పోయింది అని నిందని ఇంకొకరి మీద వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొత్త కర్మ యాడ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం కర్మ సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. ఇది తెలియకపోతే మనము ప్రతి క్షణము ఆ నీళ్ళ బాటిల్ బాగలేదు, అది సరిగా లేదు అంటే మన కర్మ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి చెడుదే మన దగ్గరికి వస్తుంది. మన కర్మ బాగున్నప్పుడు అక్కడ నిజంగా సరిలేని ఉంటే కూడా మనకి మంచి జరుగుతుంది అన్నమాట. కాబట్టి సృష్టి అనేది ఎప్పుడు కూడా కర్మ మీద, కర్మ సిద్ధాంతం మీద పనిచేస్తుంది కానీ వ్యక్తుల మీద, వస్తువుల మీద కాదు. దీనికి ఉదాహరణ ఇంకొక కథ కూడా చెప్పుకుందాము. ఒక నేను మహేశ్వరికి చెప్పాను కథ. బ్రాహ్మణుడు ఉన్నారంట. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు. మనం బ్రాహ్మణుడు అంటే గుళ్ళో ఉండే అయ్యోరు బ్రాహ్మణుడు అనుకుంటాం. పుట్టుకతో బ్రాహ్మణుడుగా పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం అంటే పరలోక జ్ఞానము. అంటే ఇక అతనికి తెలియదు ఏమీ లేదనమాట. సృష్టి రహస్యాలు సర్వము సకలము తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి ఆయన బ్రాహ్మణుడు అంట. సరే ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడ మామూలుగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. అలా ప్రతిరోజు వెళ్తూ ఉన్నారంట, వస్తూ ఉన్నారంట. ఇలా జరిగేటప్పుడు ఒకరోజు స్నానం చేసి నదిలో నుంచి బయటకు వచ్చారంట. ఆయన కాలికి ఒక పుర్రె తగిలిందంట. చిచి, ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాను, ఈ పుర్రె తగిలింది నా కాలికి, నేను మళ్ళీ స్నానం చేయాలి అని తిట్టుకుంటా ఇలా చూస్తే ఆ పుర్రెకి 3 గీతలు మెరుస్తూ ఉన్నాయంట. ఆయనకు కూడా ఆ పుర్రె మీద ఉన్న రాత చదివే విద్య ఆయనకు కూడా తెలుసంట. ఇలాగ కథలో రాజుగారికి తెలిసినట్టే ఈయనకు కూడా ఎవరిని చూసినా వాళ్ళ రాత చదివేసే విద్య ఉందంట. సరే ఏంటి పుర్రె మీకు ఏముంది అనేసి తీసుకొని చూస్తే ఈ పుర్రెలో ఉన్న మనిషి చనిపోయిన 10,000 సంవత్సరాల తర్వాత ఘోరాతి ఘోరంగా అవమానించబడి అప్పుడు ముక్తిని మోక్షాన్ని పొందుతారు అని ఉందంట. ఇదేంటిది పుర్రెకేంది 10,000 సంవత్సరాల తర్వాత ముక్తి మోక్షము, సరే ఏం జరుగుతుందో చూడాలి అని ఇలా అలా తలకి చూస్తే అక్కడ ఒక చెట్టు కనిపించిందంట. సరే ఈ పుర్రెని తీసుకెళ్ళి ఆ చెట్టు త్వరలో పెట్టేసి వెళ్ళిపోయారంట. మళ్ళీ నదిలోకి వెళ్ళి స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళారంట. ప్రతిరోజు రావడము, నదిలో ముందుగానే ఆ పుర్రెని తీసుకొని దాన్ని చూడటము, మళ్ళీ త్వరలో పెట్టేయడం, మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళడం, ఇలా ప్రతిరోజు జరుగుతుందంట. కొంతకాలం జరిగిందంట. కొద్ది రోజుల తర్వాత ఈయన ఎవరో బంధువులు పెళ్ళికి ఎక్కడో బయట ఊరు వెళ్ళాల్సి వచ్చిందంట. 2-3 రోజులు ఆయన బయటే ఉండిపోయాడంట, రాలేదంట. తర్వాత వచ్చి మామూలుగా చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే పుర్రె లేదంట. ఆయనకి ఏంది పుర్రె ఎక్కడికి వెళ్ళింది
ఏమైంది అని ఆయనకి బాగా ఆలోచన అయిపోయిందంట. సరే వెళ్ళాడంట, నదిలో స్నానం చేశాడంట, మళ్ళీ ఇంటికి వెళ్ళాడంట. భార్య పలకరిస్తే పలకడం లేదంట, భోజనం పెడితే సరిగా తినడం లేదంట. ఆయనకి ఇది ఆలోచన అయిపోయిందంట. కుర్రకి 10,000 సంవత్సరాల తర్వాత అవమానం అని రాసింది కదా, కుర్రకేం అవమానం జరుగుతుంది మనం తెలుసుకోవాలనుకుంటే, బుర్ర మాయమైపోయింది ఏమైపోయింది అని ఆయనకి లోపల అది ఏ వేదన పుట్టిపోయిందంట. అయ్యో మనం తెలుసుకోలేకపోయినామే, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది అని అనుకుంటా డల్గా ఉన్నాడంట. సరిగ్గా తినడం లేదంట, నిద్ర పట్టడం లేదంట. అది గమనించిందంట భార్య. ఒకరోజు 2 రోజులు చూసి అడిగిందంట, మీరు ఎందుకు డల్గా ఉన్నారు, మీరు ఎందుకు ఫోన్ చేయలేదు అంటే, ఏమీ లేదు అన్నాడు. ఆ ముందుకొని నాకు తెలుసులే మీరు ఎందుకు అలా ఉన్నారు అని. ఏం తెలుసు నీకు అన్నాడంట. నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నావు, అది చచ్చినట్టుంది, దాని పుర్రని 90 నువ్వు దాచిపెట్టుకొని రోజు చూసుకుంటున్నావని నాకు వేరే వాళ్ళు చెప్పినారు. అందుకని ఏం చేసినావు ఆ పుర్రని, అందుకని నేను దాన్ని ఇంటికి తీసుకొచ్చి వేడిగా నూనె సరసర కాసి ఆ పుర్ర మీద పోసినాను. దానికి ఏమీ కాలేదు, అయినా నాకు ఒళ్ళు మండి దాన్ని రోడ్లో వేసి బాగా దంచేసి తీసుకుని కలిపేసినాను సముద్రంలో అనిందంట. ఓ సెప్పించుకోకుండా అది నా రెండో కళ్ళంగానే అది నా తీసుకులో దొరికింది. దాని ముదుగున ఇది 10,000 సంవత్సరాల తర్వాత ఘోరంగా అవమానం జరుగుతుంది అని ఉంటే, పుర్రకేం అవమానం అనుకున్నాను, నీ చేతిలో దొరికింది దానికి మోక్షం అన్నారంట. కాబట్టి కర్మ సిద్ధాంతము ఇది ఏమి ఊరికి ఆషామాషి కాదు. ఎన్ని వందల వేల 10,000 సంవత్సరాల తర్వాత అంటే 1,000,000 జన్మలైనా ఎత్తాల్సిందే అని గీతలో పరమాత్మ చెప్పారు. కాబట్టి మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి నడక, ప్రతి ఆలోచన జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కాబట్టి మనం ఏం చేస్తామో అదే అనుభవిస్తాము. ఇంకొక 1 మినిట్ కూడా నేను చెప్పాలి. ఏమంటే పత్రిజీ గారు ప్రపంచాన్ని మార్చడానికి కోసం సాక్షాత్తు నారాయణుడే పత్రిగారి రూపంలో వచ్చారు. అది అనుభవించిన వాళ్ళకే తెలుసు, కానీ అది అందరికీ తెలియదు. అందరూ ధ్యానం చేస్తున్నారు, అందరికీ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, కానీ అది రియల్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే ఆయన ఎంతటి మహానుభావుడు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనకు ఒక మంచి చేసినప్పుడు మనకి వాళ్ళ పట్ల ఎంతో గ్రాటిట్యూడ్ ఉంటుంది. అబ్బా వీళ్ళు మనకి ఎంత మంచి చేశారు అని. కాబట్టి అందరికీ తెలుసు, పత్రికారి మీద రాని నిందలన్నీ వచ్చేసాయి. అప్పుడు ఏం జరిగిందంటే కట్టవర్తి రాజ్యలక్ష్మి అమ్మ మాకు చెప్పారు, గురువుగారు మేమందరం వెళ్ళి వాడిని చావు కొట్టేస్తాము, ఆ TV9 వాడిని మీ మీద ఈ విధంగా ప్రచారం చేశారు కదా అంటే, వద్దమ్మా, జరిగేదాన్ని ఎవరు ఆపలేరు, ప్రకృతి చూసుకుంటుంది, మనం ఎవరు శిక్ష వేయడానికి అన్నారంట. కాబట్టి తర్వాత జరిగిన విషయాలు కూడా అందరికీ తెలుసు. అతను ఆ చేసిన వ్యక్తి ఏ విధంగా తన చివరి క్షణాలు గడిపాడు అని. అందువల్ల ఎవరైనా సరే మనల్ని వచ్చి ఏదైనా ఒక మాట అంటే, మనం ఎవరిని ఏమి అనకపోతే మనకి ఏది రాదు. లేదు ఎవరైనా వచ్చి ఏదైనా అంటే, మనము ఏ తప్పు చేయకపోతే, గతంలో గత జన్మల్లో చేసి ఉంటే ఇప్పుడు వచ్చి ఏదైనా అనొచ్చు. కాబట్టి మనం సైలెన్స్ అయిపోవాలి. లేదు అని మనం గొడవ పెట్టుకున్నామంటే ప్రకృతి మాత పట్టించుకోదు. సరే నీ గొడవ నువ్వు చూసుకో అని వదిలేస్తుంది. ఎప్పుడైతే మనం సాక్షిగా, ప్రతిదానికి సాక్షిగా మారిపోయి ఓకే అని ఎప్పుడు మనం సైలెన్స్ అయిపోతామో అప్పుడు ప్రకృతి చూసుకుంటుంది. కాబట్టి గురువు గారు ప్రకృతి చూసుకుంటుందమ్మా, మనకెందుకు, వద్దు, మీరెవరు ఏ గొడవకి పోవద్దు అన్నారు. కాబట్టి కర్మ సిద్ధాంతము అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పెట్టుకోవాలి. దానివల్ల వచ్చింది ఇది. ఏ అలవాటు లేని వ్యక్తి క్యాన్సర్తో మరణించినాడు, ఇది అందరము చూసాము. మరి ఏ అలవాటు లేకపోతే ఎందుకు క్యాన్సర్ వచ్చింది అతనికి అంటే, గత జన్మ కర్మలు. కానీ ఏమంటారు, ప్లాస్టిక్ గిన్నెల్లోనే రోజు తిన్నారు, ఆ వీధిలో తిన్నారు, దానివల్ల దీనివల్ల అంటారు. కానీ ప్రతి దానికి అది పైన కనిపించే కారణం, భౌతికంగా కనిపించే కారణం, కానీ లోపల కర్మ సిద్ధాంతము, కర్మ లేనిదే ఏది జరగదు. అందువల్ల మనం ధ్యానం తీవ్రంగా చేసినప్పుడు జన్మల నుంచి మనం చేసుకున్న కర్మలు ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అని అనుభవిస్తున్నాము. అంటే మన ఖాతాలో ఎంత కర్మ ఉందో దాంట్లో నుంచి కొంత మాత్రమే తెచ్చుకుంటామంట అనుభవించేదానికి. ఎందుకంటే ఒక్కసారిగా అన్నీ తెస్తే భరించే శక్తి మనకి లేదు. కాబట్టి భగవంతుడు మన మీద దయతో కొంత కర్మని ఇచ్చి పంపిస్తాడంట.
అదేవిధంగా సంచిత కర్మలు మూటలు మూటలుగా గత జన్మల్లో అవన్నీ కూడా ఉంటాయంట. ఎప్పుడైతే మనం సాధన బాగా చేస్తామో ఇక్కడ కర్మలు క్లీన్ అయిపోయి సంచితాలు క్లీన్ అయిపోయి రాబోయే ఆగామి కర్మలు లేకుండా చేసుకొని ఈ జన్మలోనే ముక్తిని మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దానికోసమే మనకి మానవ జన్మ వచ్చిందని గురువు రూపంలో వచ్చి పరమాత్ముడు తెలియజేశారు. కాబట్టి అందరూ మంచిగా ధ్యానం చేసుకోవాలి, కర్మ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంకొక 10 మందికి ప్రతి ఒక్కరూ చెప్పాలి. గోపి సార్ అలాగా సార్ ఇదే ప్రొసీజర్ కానీ అది